మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కొరకు ఈసారి అద్భుతమైన సింగర్ ని తీసుకెళ్లడం జరిగింది. తన పాటలు ఒక సినిమాటిక్ లో ఉంటాయి. తన పాట ఒకటి 31 మిలియన్స్ నియర్లీ అంటే క్రోర్స్ దాటిపోయింది. సో ఆ పాట మనసు ఇచ్చిన అనే సింగర్ మన ముందున్నారు. ఒకసారి ఆ పాటతో మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చిరన్న? రాజాపూర్ మా విలేజ్. ఓకే. విలేజ్ అయిన మండల్ రాజాపూర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దాకా అక్కడ నుంచి వచ్చి. అన్న మీ పాట మనసు ఇచ్చిన అనే సాంగ్ చాలా అంటే చాలా ఫేవరెట్ సాంగ్ అన్నట్టు మాకు. ఆ పాట చాలా వ్యూస్ వెళ్ళిపోయింది కదా. చాలా. ఓకే, అది మరి ఎవరు రాశారు? ఆ పాట వచ్చేసి మా తమ్ముడు పెద్దమ్మ కొడుకు రాము కొన్నింటి, అతని పేరు రాము కొన్నింటి. కొన్నింటి ఇంటి పేరు కొన్నింటి. ఓకే. తన పేరు రాము. అయితే ఫస్ట్ సాంగ్ ఇదే. అంతకంటే ముందు ఒకటి వేరే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాశాడు, కాకపోతే కొంచెం బయటికి అంత వెళ్ళలేదు. సెకండ్ సాంగ్ ఇది, మా తమ్ముడికి సెకండ్ సాంగ్ ఇది, నాకు ఫస్ట్ సాంగ్ ఇది. కానీ ఫస్ట్ సాంగ్ తోనే ఇట్టు కొట్టేసారు మొత్తానికి అయితే చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో కొన్ని సాంగ్స్ చాలా పాడితే గానీ ఏదో ఒకటి సక్సెస్ వస్తుంది. మేము కూడా అనుకోలేదు ఇంత అయితే, మేము కూడా అనుకోలేదు. ఒక 1 మిలియన్ 2 మిలియన్ ఎక్స్పెక్ట్ చేసినాం అంతే. అది ఇంకా వ్యూవర్స్ బాగా ఆదరించారు, మంచిగా వెళ్ళింది. మేము ఎక్స్పెక్ట్ చేయనంతా పోయింది. ఒకసారి మరి ఆ పాట మీ నోట మా ప్రేక్షకుల కొరకు. ఓకే, తప్పకుండా. నువ్వే నా ప్రేమ నీ మనసును మరిచి, నీదే నా ప్రాణమని ఊపిరి విడిచి, ఆ ఆ ఆ ఆ ఆ ఆ మనసు ఇచ్చినానే మరిచిపోయినావే, ప్రేమనంత దారబోసి దూరమైనావే, కలలు మోసినానే కథలు చేర్చినావే, నిజమునంత నీరుగార్చి నేరమైనావే, నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలుసు అయితిగా, నా గుండె లోతుల గుబులు ఉన్నదేగినా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నదే, నా గుండె లోతుల గుబులు ఉన్నదేగినా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నదే, చినుకు కనులు అన్ని నన్ను చిన్నపోయి చూస్తూ ఉండినాయే, తన వెలుగు నువ్వని చెరిగిపోని జ్ఞాపకాలు గుండెలోన దాగి ఉండినాయే, తన తలుపు నువ్వని గోడుతోనే గుండె ఆగినాక, గూడు కట్టి నిన్ను పిలవలేక, నేనే గాయమైతినే నీలో మాయమైతినే, నాలో భారమై బాధనై మిగిలిపోతినే, నేనే మూటబోతినే నీలో ఆగమైతినే, నాలో భారమై బాధనై మిగిలిపోతినే. నిజంగానే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను కూడా సాంగ్ అంటే సింగింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను ఇప్పుడు ఆఫ్టర్. ఈ సాంగ్ జస్ట్ యూట్యూబ్ లో వెతుకుతుంటే ఈ సాంగ్ వచ్చింది, ఒకసారి ప్లే చేశాను. చాలా అంటే చాలా అతుక్కుపోయింది మనసుకి, అంత అద్భుతంగా అనిపించింది. ఆ రోజు నియర్లీ ఒక 30 టైమ్స్ వినొచ్చు నేను ఆ సాంగ్. విని కామెంట్ పెట్టి మీకు కాల్ చేసాం. ఎంత అంటే సాంగ్ చాలా ఉంది, అప్పటి నుంచి చాలా కాల్స్ వచ్చినాయి. ఇంకా ఎక్స్పెషల్ ఏంటంటే ఈ సాంగ్ నేను వాడినా చాలా మందికి తెలియదు. అండ్ అప్పుడు సింగర్ వర్షన్ టైంలో స్పెట్స్ పెట్టుకొని పాడినా, నేను చాలా పెద్ద ఏజ్డ్ అనుకున్నాను. అవును, నిజంగా వాయిస్ కు మీకు సింకప్ లేదు. తర్వాత స్టూడియో దగ్గర చూసిన తర్వాత మీరేనా అన్న సాంగ్ పాడింది మీరేనా అని చాలా మంది చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ ఆ సాంగ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి ఇప్పటికీ. చాలా అంటే చాలా బాగుంటది అన్న సాంగ్. అందులో మ్యూజిక్ గానీ లిరిక్స్ గానీ సింగింగ్ అయితే అసలు ప్రాణం పెట్టి పాడారు. యాక్టర్స్ గానీ చాలా అద్భుతంగా చేసారు. అంటే మీకు ఆ సాంగ్ చేయాలి అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్
నిజంగా ఆ సాంగ్ వింటున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయినారేమో, అంత బాగా వాడుతున్నారు, అంత బాగా రాశారు అనిపించింది. అంటే అది యూట్యూబ్ లో చాలా సాంగ్స్ చూసే తరుణంలో ఏమైందంటే, అరే మేము కూడా పాడతాం కదా, నా వాయిస్ కూడా బాగానే ఉంటది కదా, కొన్ని సాంగ్స్ చూసిన తర్వాత అనిపించింది నాకు, ఈ సాంగ్ కంటే కొంచెం నేను కూడా బెటర్ గా పాడగలుగుతా కదా, ఎలా ఈ రూట్ లోకి వెళ్ళడం ఎట్లా ఏందనేది కొంచెం సెర్చ్ చేస్తే, ఇంకా అందుకని మేము కొంచెం లేట్ గా ఎంటర్ అయినాం దీంట్లో. లేట్ గా ఎంటర్ అయినాం. కరోనా టైంలో సాంగ్ వచ్చింది మాది. తర్వాత మళ్ళీ వెంబటే ఇంకో సాంగ్ ఎండుమా బిన్నెలని ఆ సాంగ్ చేసినాం. అది కూడా 10 million అయింది. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఇంకా పార్ట్ 2 లాంటి ఏమన్నా లేట్ అయినట్టు చాలా. మనసు ఇచ్చిన పార్ట్ 2 ఉంది. ఇప్పుడు ఈ వీక్ లో సింగర్ వర్షన్ ప్రోమో ఉంది. నెక్స్ట్ మంత్ లో అవుట్డోర్ షూట్ కి వెళ్తున్నాము. అది కొంచెం మ్యూజిక్ దగ్గర అవుట్పుట్ రావడం వల్ల అట్లా కొంచెం లేట్ అయింది. ఇంకా త్వరలోనే వస్తుంది. చాలా మంది కామెంట్లలో పార్ట్ 2 ఎప్పుడు అని చాలా కామెంట్స్. ఇంకా అలా అందరికి ఆల్ ది బెస్ట్ అన్న. ఇంకా దీనికంటే ఇంకెక్కువ వ్యూస్ వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటది ఆ పాట అసలు. సేమ్ మళ్ళీ దీనికి పార్ట్ 2 సింగర్స్ ఎవరు? ఆ పార్ట్ 2 లిరిక్స్ సేమ్ మా తమ్ముడే. సింగర్ దివ్యమాలిక చాలా బాగా పాడింది. మేము అనుకున్న దానికంటే ప్రాణం పెట్టి పాడింది, చాలా బాగా పాడింది. నాకు తెలిసి పార్ట్ 2 కంటే పార్ట్ 1 కంటే 2 ఇంకా చాలా బెటర్ గా వెళ్తుంది. అంటే లిరిక్స్, ఆమె సింగింగ్ అంతా డెప్త్ ఉంది, చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా రాశారు. ఆ లిరిక్స్ చూసి కూడా మేము కాల్ చేసాం, అన్న మాకు ఇట్లా ఒక సాంగ్ కావాలి, లిరిక్స్ తను ఎవరు రాస్తున్నారు అనేసి కాల్ చేసాము. నెక్స్ట్ పార్ట్ 2 ఏమన్నా ఉందేమో నేను పాడదాం అనుకున్నాను, అప్పటికే దివ్యమాలికతో రికార్డింగ్ కంప్లీట్ అవుతుంది అనేసి చెప్పారు. వయసుకు బాగుంటదని మేము అనుకున్నాం. ఇంకొకటి మేము ఎక్సైట్మెంట్ తోటి కూడా ఉన్నాము. ఎట్లా అంటే ఇప్పటి వరకు పార్ట్ 2 పెద్దగా సక్సెస్ కాలేదు, దాన్ని బ్రేక్ చేస్తుంది సాంగ్ అనుకుంటున్నాం. మేము ఓపుతోటి ఉన్నాం మంచిగా. ఓకే, ఇప్పుడు మీరు మా మనసు ఇచ్చిన సాంగ్ ఒక 30 times అట్లా విన్నాను కదా, అట్లా మీకు నచ్చిన లైన్స్ ఏమన్నా మీరేమన్నా పాడితే వినాలని ఉంది మాకు. అంటే మమ్మీ అంత అద్భుతంగా అయితే లేదు, మీ వాయిస్ కూడా బాగానే ఉంటది, విన్నాం, మీ సాంగ్స్ కూడా విన్నాం, బాగుంటది అనుకుంటున్నాం. ఒకసారి మీరు కూడా మీ నోటితో వినాలని. థ్యాంక్ యూ, తప్పకుండా. మనసు ఇచ్చినావే మరసిపోయినావే, ప్రేమనంత దారపోసి దూరమైనావే, కలలు మోసినానే కథలు చేర్చినావే, నిజమునంత నేరుగాచి నేరమైనావే, నువ్వు నా లోకమని నీకు తెలుసుగా, నేను నీ కోసమని అలసు అయితిగా, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నవే, నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా, నా మనసులోని ఊహలన్నీ ఆపుతున్నదే. సూపర్ అక్క, చాలా బాగా పాడారు మీరు. లేదన్నా మీ అంత అయితే రాదు. బాగుంది, మీ వాయిస్ కూడా బాగుంది అక్క, వింటాం, మీ సాంగ్స్ కూడా వింటా నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సాంగ్ కాక ఇంకా మీరు ఏం పాడిరన్నా సాంగ్స్? అంటే దీని తర్వాత మా దాంట్లోనే సెకండ్ సాంగ్ ఎండుమా బిన్నెలు అని ఆ సాంగ్ విన్నాం. అదొకటి పట్టు చీరే సాంగ్. ఓకే, మరి అదొకసారి మాకు వినిపించేది. నువ్వు లేని నాడు నా గుండె లేదు, నువ్వు కాని తోడు చావైంది చూడు, నాలోని ప్రాణం ఆగింది నేడు, నీరాక కనలేని దూరాన్ని ఇచ్చిందే, ఓ ఎండి మబ్బు ఎన్నెల్లో సీకటొచ్చే ఎన్నియలో, తారలేని దారుల్లో తోసిపాయ ఎన్నియలో, ఎండి మబ్బు ఎన్నెల్లో సీకటొచ్చే ఎన్నియలో, తారలేని దారుల్లో తోసిపాయ ఎన్నియలో. నా మొత్తం మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ జోనరే ఎంచుకున్నారు. అంటే అప్పట్లో స్టార్టింగ్ లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ అది నడుస్తుంది కదా అప్పుడు. అట్లా ఇప్పుడు శేఖరన్ సాంగ్స్ అంటే అప్పుడు ట్రెండింగ్ మొత్తం లవ్ సాంగ్స్ ఉన్నాయి కదా, మేము అట్లా జోనర్ ఎంచుకున్నాం అట్లా. అవునా, ఓకే. ఇది వీడియో షూట్ ఇట్లా చేసిరా? చేసినాం. 10 million ఉంది సాంగ్.
ఇప్పుడు పార్ట్ 2 అన్నారు కదన్న, సేమ్ కాంబినేషన్ లో వస్తుందా మొత్తం? సేమ్ కాంబినేషన్ కంటిన్యూ ఇప్పుడు ఉంటుంది. ఏమన్నా రిలీజ్ చేసిరా షార్ట్ అంటే లాంటిది? చిన్న ఇన్స్టాలో ఒక సరే అది కూడా తప్పకుండా. మనసు ఇచ్చినాక మరిచిపోతానా, ప్రేమనంత నింపుకున్న గుండె ఆగిపోదా, కలలు మోసినాక కథలు చేర్చుతానా, నిజమునంత దాచుకున్న కాలమాగిపోదా, నువ్వు నా లోకమని నాకు తెలుసురా, నేను నీ కోసమని నిలిచిపోతరా, నా గుండె లోతున ప్రాణమన్నదే ఇలా, నీ ప్రేమ లేని నాడు నేను బ్రతకలేనని, నా గుండె లోతున ప్రాణమన్నదే ఇలా, నీ ప్రేమ లేని నాడు నేను బ్రతకలేనని. సూపర్ ఉందన్న. లిరిక్స్ చాలా బాగుంటాయి ఇది కూడా. ఇప్పుడు వింటేనే చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా మొత్తం వినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇంకా మొత్తం ఇప్పటి వరకు సింగర్ వర్షన్ కూడా అప్లోడ్ చేయలేదు, ఓకే ఇది షార్ట్ లో పెట్టినాం కాబట్టి మీకోసం ఇచ్చాను. ఓకే అన్న, ఇంకా ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలి ఈ సాంగ్ అన్న. మొత్తం మీరు లవ్ ఫెయిల్ సాంగ్స్ అయినా ఇంకా వేరే ఏమన్నా ఫోక్ అలాంటి ఏమన్నా వాడగలరు? అంటే ఒక బీట్ సాంగ్, రీసెంట్లీ బీట్ సాంగ్ కూడా వాడినాం. అవునా, ఎవరి కాంబినేషన్? డ్యూయేటా ఓన్లీ? డ్యూయట్ పట్టు శైలజ. ఫస్ట్ టైం అటుంది మీ డ్యూయేట్ సాంగ్? అంటే రెండో సాంగ్ మా కాంబినేషన్ లో. అంతకంటే ముందు ఒకటి మెలోడ్ ఉంటది, ఫోక్ లోనే మెలోడ్ ఉంటది. అంటే మీ కాంబినేషన్ శైలజ మీరేనా? అది కూడా ఒకసారి వినిపించండి. తప్పకుండా. మల్లె పూల మనసు దోస్తున్నావు మందారమా, సిగ్గు సింధూరమా, మల్లె తీగలా సుట్టుకున్నావు మరదలమ్మా, మనువు ఆడవమ్మా, నవ్వుల్ని పంచేసి నా ఇంటి దేవత, ప్రాణనే ఇచ్చేసి నీ ఊపిరినే అయిపోతా, ఏడు కొండల ఎక్కన్న సాక్షిగా ఏడు జన్మల బంధమే అయిపోతా, నిన్ను కోరిన ఈ ప్రేమ సాక్షిగా నిండు నూరేళ్ళు నీతోనే ఉండిపోతాను, మల్లె పువ్వుల మనసు దోస్తున్నావు మందారమా, సిగ్గు సింధూరమా. ఇది కూడా రిలీజ్ కాలేదు, జస్ట్ ఇన్స్టాలో ఒక చిన్న బిట్ పెట్టినాం అంతే. ఇది కూడా మన ఛానల్ లోనేనా? ఆర్కే ఫోక్స్. ఇది ఆర్కే ఫోక్స్. ఓకే, నిజంగా ఇది పాడినా కూడా మీ వాయిస్ ఎంతసేపటికి ప్యూర్ మెలోడీ సినిమాటిక్ లో వచ్చింది, ఫోక్ లో అయితే రావట్లేదు, మొత్తం సినిమాటిక్ అంటిల్ అయిపోయింది మీ వాయిస్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ప్రాజెక్టులు ఏమున్నాయన్న? రీసెంట్లీ రికార్డింగ్స్ అయినాయి, షూట్కి వెళ్ళేట్టు ఉన్నాయి. ఓకే. ఇంకొకటి బీట్ సాంగ్ అందాల రాధమ్మ అని రిలీజ్ అయింది, కొంచెం అంత రీచ్ కాలేదు, అంటే ప్రమోషన్ వల్ల. అంటే ఇంకా అన్ని మనం చేసినవి అన్ని పోతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఏదో ఒకటి హిట్ అయినా మనకు సాటిస్ఫాక్షన్, పలానా సాంగ్ అంటే పలానా నేమ్ ఉంటుంది. అవును, మేము కూడా అంతే అనుకున్నాం, మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక హిట్ రాకపోతుంది అనేది ఒక అంతే. అది కూడా అది నేను రాసిన, మా తమ్ముడు రాయలేదు. మీరే రాసిరా? లిరిక్స్ కూడా ట్రై చేసిరా? ఓకే, మరి ఒకసారి పాడండి అన్నది. తప్పకుండా. ఓ అందాల రాధమ్మ ఎందుకే అలక, ఈ కృష్ణయ్య కోసమే నీ ఎదురు చూప, నాలకంతా నీ కోసమే ఓ బావయ్యో, నువ్వు లేకుండా గడి అయినా ఉండలేనయ్యో, నీ రూపే బంగారం నీ నవ్వే సింగారం, ఇక వదలను క్షణమైనా నీ దాసుడు నేనవుతా, ఆ మాటే చాలయ్యో నా బంగారు బావయ్యో, నీ కోసం బ్రతికేస్తానే ఇల్లాలిగా వస్తానయ్యో, ముద్ద మందారంలా ఎంత ముద్దగున్నవే రంభ ఊర్వశిలేనక నీకు సాటి రాను, సాళ్ళు సాల్లే పావో ఇక పొగడకు నన్ను, నీ మాటలతోనే నన్ను. బాగుందని సాంగ్, చాలా బాగా రాసి. ఫస్ట్ సాంగ్ మీ లిరిక్ లో అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాసిన బీట్ సాంగ్ లో బీట్, ఫస్ట్ ఫోక్ అయితే ప్యూర్ ఫస్ట్, కానీ చాలా బాగా రాశారు అన్న. నిజంగా మీకు అంటే మీకు మీ ఈ సాంగ్ అంటే పలానా
నిజంగా మనసు ఇచ్చిన సాంగ్ పాడారు కదా, అవును. అసలు మీరు కాదేమో అనుకున్నాం. అంటే ఆ అవును. వాయిస్ కి మీకు కరెక్ట్ గా అంటే మనిషిని చూసి నిజంగా లైవ్ గా చూసి అవును. మాట్లాడేంత వరకు నమ్మలేకపోయినా మేము. చాలా మంది నువ్వే నాన్న పాడింది చూసిన తర్వాత చాలా మంది అట్లే అన్నారు, సేమ్ ఇప్పుడు మీరు ఇలా అన్నారు అట్లానే. తర్వాత ఇంకా ఆడ నుంచి కంటిన్యూ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా గుర్తుపడతారు. ఓకే. అంటే మరి ఈ సాంగ్స్ సింగింగ్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? నాకు తెలిసి కొంచెం అంటే బాగా లేట్ గా నేను వచ్చినట్టుంది. అవును, అయితే నేను స్కూల్ లైఫ్ నుంచి సాంగ్స్ పాడుతున్నాను. ఓకే. కాకపోతే ఇప్పటికైనా నాది కూడా ఒక సాంగ్ యూట్యూబ్ లో రావాలి అనేది నాకు ఒకటి చిన్న కోరిక ఉన్నాయి. ఓకే. కాకపోతే ఎట్లా వెళ్ళాలి, మనకు రూట్ అనేది రూట్ అనేది తెలియదు, ఎవరి ద్వారా పోవాలి అనేది కూడా మనకు అంత తెలియదు. ఓకే. ఆ టైంలో మా తమ్ముడు నేను ఇద్దరం అనుకున్నాం, అంటే మాక్సిమం అంటే ఎవరినైనా రికమెండ్ చేయాలా అది కూడా తెలియదు మాకు. ఎవరు అప్రోచ్ అవ్వాలో కూడా ఏం తెలియదు. అది ఏం తెలియదు. మేమేమనుకున్నామంటే మనమే ఒక ఛానల్ పెట్టేసి దాంట్లోనే మనం సాంగ్ చేసుకుంటూ పోదాం. మేమైతే ఫస్ట్ సక్సెస్ అవుతుంది అనుకోలేదు, చేసుకుంటూ పోదాం మనకు ఏదో ఒకటి ఇటు తలగదా ఖచ్చితంగా అని అట్లా అనుకున్నాం. దాంట్లో మనసు ఇచ్చిన సాంగ్ ఫస్ట్ సాంగ్ చేసినాం. మా అదృష్టం కొద్ది అది ఫస్ట్ హిట్ పడింది, ఇది బెస్ట్ సాంగ్ అయిపోయింది మీకు. దాని తర్వాత ఇంకా కంటిన్యూ వేరే ఛానల్స్ లో కూడా ఛాయిస్ వచ్చింది, పాడినాం. ఓకే. ఇంతవరకు ఎన్ని సాంగ్స్ పాడారు? 50+ పాడినాక 50+. అంటే ఇంకా కొన్ని రికార్డింగ్లు ఉన్నాయి, అవుట్డోర్ షూట్ కానీ ఉన్నాయి, రిలీజింగ్ ఉన్నాయి కొన్ని అట్లా. మరి ఈ ఫీల్డ్ లోకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మీరే డైరెక్ట్ వచ్చేసిరా, ఎవరైనా పరిచయం చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? పరిచయం చేసిందంటే మా బావ మల్లేష్ అని అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఉంది అతనిది. అతనే అరే ఎలాగో మీ తమ్ముడు రాస్తాడు కదా, నీ వాయిస్ బాగుంది కదా, మనం ఒక టీం లాగా అయి చేద్దామని చెప్పాను. మాకు మంచిగా పుష్ అవుట్ చేసిండు అనమాట, బ్యాక్ సపోర్ట్ బాగా చేసిండు. సపోర్ట్ చేస్తే గానీ మనకి ఇంకా కొంచెం అంటే మాకు తన నుంచి కొంచెం అవగాహన వచ్చేసింది అనమాట, ఇట్లా వెళ్ళాలి అదే అని. కానీ కాకపోతే ఈ స్టూడియోకి వచ్చి ఇట్లా స్టూడియో ఎక్కడ ఉంటది, ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అనేది మనకు తెలియదు. తర్వాత లేట్ వచ్చినాం అనుకున్నాం మేము కూడా, కొంచెం ముందు వచ్చి ఉంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ ఒక్క సాంగ్ తోనే ఇటు కొట్టేసిరు, అది ఎప్పుడు వచ్చా మేము కూడా అదే అనుకున్నాం. సరే ఏదైతే మొత్తం మీద మా కళ అయితే నెరవేరింది అనుకున్నాము. ఏదైతే నా వాయిస్ నేను యూట్యూబ్ లో అనుకున్నా కదా, అది ఆ కోరిక అయితే తీరింది అనుకున్నా. అయితే అన్న ఇప్పుడు పార్ట్ 1 వచ్చి కూడా 2 years అయిపోయిందా? 2 years అయిపోయింది. యాక్చువల్ గా అది ఫ్లో ఉంటది కదా, ఫస్ట్ అదే ఫ్లో లో 2 వచ్చి ఉంటే బాగుంటుంది, ఇంకా బాగుండేది. కాకపోతే మేము చేయాలన్నా వద్దా అనే దాంట్లో ఉన్నాము. ఇంకొకటి లిరిక్స్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చేస్తున్నాడు మా తమ్ముడు, కానీ ఇంకా బెస్ట్ చేద్దాం అట్లా అన్నట్లు కొంచెం వెయిట్ చేసినాం. పార్ట్ 1 హిట్ అయిందంటే దానికి మించి ఉంటేనే లిరిక్స్ జనాలు లైక్ చేస్తారు. అంటే మేము కొన్ని చూసినాము, పార్ట్ 1 తర్వాత 2 వచ్చినాయి, పెద్దగా ఆదరించలేదు జనాలు. ఇది కూడా అట్లా అవుతుందేమో, అట్లా కాకుండా కొంచెం బెటర్ గా చేద్దాము, కొంచెం టైం తీసుకున్నా సరే అని అట్లా లిరిక్స్ కొంచెం బాగా డెప్త్ పెట్టి రాసింది అనమాట. అట్లా రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు లేట్ అయింది, అవుట్పుట్ మాకు రావడానికి అక్కడ టైం పట్టింది. మొత్తానికి ఈ మంత్ లో సింగర్ వర్షన్ వస్తుంది. కానీ మొత్తానికి అయితే చాలా బాగా తీసిరు అన్న సాంగ్స్. ఎంత ఖర్చు అయింది, ఎంత వరకు? దానికి 1,20,000 అయింది అమౌంట్. 1,20,000 ఆడియో వీడియో లేదు, 2 కలిపి 150. అంటే ఎంత వరకు గెయిన్ చేశారు మరి? అంటే మంచిగా వచ్చినాయి, బాగానే వచ్చింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత వచ్చింది. ఓకే, అంతే. హిట్ పడిందంటే ఆటోమేటిక్ గా ఎక్కువనే వస్తుంది. అంతే. దాంతో పాటు ఎండిమా పెన్నెల్లో సాంగ్ కూడా చాలా బాగుంటది, కానీ మేము కొంచెం ఏమైందంటే ప్రమోషన్ మీద కొంచెం ఫోకస్ చేయలేదు. ఏమనుకున్నామంటే ఇది వెళ్ళేది కదా, ఇది ఫ్లో లో పోతుంది అనుకున్నాం. కాకపోతే ఎడిటింగ్ అది దానివల్ల కొంచెం లేట్ అయ్యి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఈ మనసు ఇచ్చిన సాంగ్ కూడా ఎలాంటి ప్రమోషన్ లేకుండా వదిలినామని అది మంచి జనాలకి బాగా అతుక్కుపోయింది ఆ సాంగ్. ఇది కూడా బాగానే వెళ్ళింది కానీ కొంచెం లేట్ అయింది అంతే. అన్ని మనం చేసిన అన్ని కూడా అన్ని ఎంత కూడా మనం అనుకోలేదు. అయితే మాకైతే బ్యాక్ టు బ్యాక్ మిలియన్ సాంగ్స్ అయితే పడ్డాయి.
ఓకే కంగ్రాట్స్. దాని తర్వాతనే పట్టు చీర సాంగ్ అని వేరే ఛానల్ రంజీ టూన్స్ అని పట్టు చీర ఒకసారి పాడండి అన్నది. పట్టు సీరే కట్టుకున్నా ఓ ఎన్నెలమ్మ ప్రాణములే చూసుకున్నా నేను పారాయోడినమ్మ బుగ్గ సుక్క పెట్టుకున్నా ఓ జాబిలమ్మ ప్రేమనే సంపుకున్నా పిచ్చివాణి నేనేనమ్మా చేతి కాడి కూడు నోటికి రాక ముందుకే నేల పాలు చేసుకున్న వాడిని నేనేనమ్మా చెట్టు పూత పూసి తాటకాయ ముందుకే మొక్కలోన సంపుకున్న కసాయుడినమ్మా నన్ను మరవబోకు నన్ను మరిసిపోకు నేను ఎండిపోతున్నాను ఎన్నెలమ్మా నువ్వు సల్లంగుండు నవ్వుతూనే ఉండు నేను కూలిపోతున్నాను కోయిలమ్మా. చాలా బాగుందన్న. ఇది కూడా 18 మిలియన్ అబ్బా 18 మిలియన్ 18 మిలియన్ మొత్తం. అయితే ఎక్కువ మీరు లవ్ ఫెయిల్ సాంగ్స్ ఎక్కువ వాడుతుంటుందండి. అంటే ఆ సాంగ్ చూసి నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లవ్ ఫెయిల్ మొత్తం లవ్ ఫెయిల్ సాంగ్స్ కొందరు అయితే నా వాయిస్ బేస్ చేసుకునే సాంగ్స్ రాయించారు. గ్రేట్.